వెల్కమ్ టు బాలు రియల్ ఎస్టేట్. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇల్లు 118 గజాలలో వెస్ట్ ఫేసింగ్తో కట్టినటువంటి G+1 హౌస్. ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ మీరు చూస్తున్నారు. ఇది ఫ్రంట్ సైడ్ ఎలివేషను. ఇది మనకి బోడుప్పల్ అంబేద్కర్ స్టాట్యూ నుంచి ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఇల్లు అండి. ఇంటి ముందున్నటువంటి రోడ్డు ఇది సీసీ రోడ్డు. 25 ఫీట్ సీసీ రోడ్స్ అన్ని, కాలనీ మొత్తం సీసీ రోడ్స్ ఉన్నాయి. వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ కాలనీ, మంచి రెసిడెన్షియల్ కాలనీ. ఫ్రంట్ సైడ్ ఎలివేషను మరొకసారి చూపిస్తున్నాను. ఇది ఫ్రంట్ సైడ్ ఎలివేషను, G+1 వెస్ట్ ఫేసింగ్ హౌస్, 118 గజాల్లో కట్టినటువంటి ఇల్లు. ఒకసారి లోపలికి వెళ్దాం. ఇది పార్కింగ్ ఏరియా. పెద్ద కారు పడుతుందండి, పెద్ద కారు పట్టే విధంగా ఉన్నది పార్కింగ్ ఏరియా. స్పేషియస్గా ఉన్నది పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియాలోని ఫాల్ సీలింగ్ డిజైన్, అలానే ఎంట్రన్స్ నుంచి మనకి రైట్లో స్టేర్స్ వచ్చినాయి. అలానే ఇక్కడ స్టేర్స్ కింద మనకి ఒక వాష్రూమ్ వచ్చిందండి. ఇండియన్ స్టైల్లో వచ్చేటటువంటిది ఇది, ఇండియన్ స్టైల్ వాష్రూము. అలానే ఇది వచ్చేసి సౌత్ సైడ్ సెట్ బ్యాక్. ఇది సౌత్ సైడ్ సెట్ బ్యాక్. అందులోకి వెళ్ళగలం మనం. నూట 18 గజాల్లో కట్టినటువంటి G+1. ఇది వచ్చేసి నార్త్ సైడ్ సెట్ బ్యాక్. ప్రాపర్గా 2.5 ఫీట్ అలా ఉన్నది సెట్ బ్యాక్ అది. అలానే మెయిన్ ఎంట్రన్స్, ఇదంతా పార్కింగ్ ఏరియా. టైల్స్తో ఫినిషింగ్ ఇచ్చారు ఇక్కడ వాళ్ళంతా. ఇది మనకి మెయిన్ దర్వాజా, ఆఫ్రికన్ టేక్వుడ్తో చేసినటువంటి దర్వాజా. హాల్లోకి వచ్చాం. విశాలమైనటువంటి హాలు, పెద్ద హాల్ అండి, పెద్ద హాల్. ఇట్లానే హాల్లోని ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా వచ్చింది. ఇది టీవీ ఏరియా, అది మెయిన్ ఎంట్రన్స్. హాలు, విశాలమైనటువంటి హాలు. అట్లానే హాల్లో నుంచి నార్త్ సైడ్కి ఓపెన్ అవుతున్న డోర్ అది. ఇది నార్త్ సైడ్కి ఓపెన్ అవుతున్న డోరు. ఇదంతా నార్త్ సైడ్ సెట్ బ్యాక్. అలానే ఇది కిచెన్కి ఎంట్రన్స్. కిచెన్, షెల్ఫ్స్ ఉన్నాయి, సజ్జా ఉన్నది. సరిపడా షెల్ఫ్స్ ఉన్నాయి. ఇది కిచెన్. అట్లానే మనకి ఇక్కడ హ్యాండ్ వాష్ కోసం వచ్చింది. ఇది హ్యాండ్ వాష్ కోసం 2 బెడ్రూమ్స్ మధ్యలో ఉన్నటువంటి ఏరియా ఇది. ఇది మాస్టర్ బెడ్రూమ్. రీజనబుల్ సైజులో వచ్చింది మాస్టర్ బెడ్రూము. షెల్ఫ్స్, అలానే బీరువా ఏరియా. ఇది ఫాల్ సీలింగ్ డిజైన్. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ కమ్ టాయిలెట్. ఇది వెస్ట్రన్ స్టైల్లో వచ్చినటువంటిది, అటాచ్డ్ బాత్రూమ్ కమ్ టాయిలెట్. అండ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. 118 గజాల్లో కట్టినటువంటి వెస్ట్ ఫేసింగ్
G+1 హౌస్ అండి. ఇది 4 BHK, కింద 2 BHK, పైన 2 BHK ఉన్నది. షెల్ఫ్స్ వచ్చినాయి. అలానే ఇక్కడ లో రూఫ్ పెద్దగా ఉన్నది. లో రూఫ్ కింద రెండిటికి అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చినాయి. ఇది ఇండియన్ స్టైల్లో వచ్చినటువంటి అటాచ్డ్ బాత్రూమ్ కమ్ టాయిలెట్. మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఒకటి వచ్చింది, ఇక్కడ ఒకటి. అటాచ్డే ఉన్నాయి రెండు. ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇక్కడ కూడా అటాచ్డే ఉన్నది. ఇదంతా హాలు. అండ్ ఇక్కడ మనం గమనిస్తే ఈశాన్యం, ఇది ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్. ఇది ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్. ఇది సంపు, అలానే బోర్ ఉన్నది. ఈశాన్యం ఒక 3 అడుగులు పెరిగిందండి. ఈశాన్యం పెరిగితే పాజిటివ్. అది ఈశాన్యం మనకి 3 అడుగులు పెరిగింది ఆ కార్నరు. ఒకసారి పైనుంచి చూపిస్తాను, మీకు ఇంకొంచెం క్లియర్గా అర్థమవుతుంది. అది ఒకసారి వీడియో చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నారు, మనం సబ్స్క్రైబ్ చేయట్లేదు. కంపల్సరీ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎప్పటికప్పుడు మనం ఇచ్చేటటువంటి అప్డేట్స్ అవి ఇవి అన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. పైకి వచ్చున్నాం. అది మనం వచ్చినటువంటి స్టేర్స్. ఇది పైన సిట్అవుట్లో ఫాల్ సీలింగ్ డిజైన్. ఇది నార్త్ సైడ్ సెట్ బ్యాక్. ఇది మెయిన్ ఎంట్రన్స్, ఆఫ్రికన్ టేక్వుడ్తో చేసినటువంటి దర్వాజా. అది లోపలికి వచ్చాం. హాలు, విశాలమైనటువంటి పెద్ద హాలు, ఫాల్ సీలింగ్ డిజైన్ అండి. ది డైమెన్షన్స్ మనకి మంచిగా వచ్చినాయి. హౌస్ది ఫ్రంట్ 27 వచ్చింది, 27 39.5 వచ్చింది. అది విండోస్. ఇది టీవీ ఏరియా. విండోస్కి గ్రానైట్ ఇచ్చారు ఫినిషింగ్. అంతా హాల్. సైడ్ ఇది టీవీ ఏరియా. అండ్ ఇక్కడ మనకి పూజ గది అండ్ కిచెన్. ఇది వచ్చేసి పూజ గది. అలానే ఇది కిచెన్. కిచెన్ సజ్జ ఉన్నది. ఇక్కడ మాడ్యులర్ కిచెన్ లాగా చేయించుకోవచ్చు. ఇక్కడ వుడ్ వర్క్ అట్లాంటివి మీరు చేయించుకొని పెట్టుకోవచ్చు. అట్లానే కొంత షెల్ఫ్స్ కూడా ఇచ్చారు, ఎగ్జిస్టింగ్ షెల్ఫ్స్. ఇది కిచెన్, ఐ మీన్ హాల్లో నుంచి ఈస్ట్ సైడ్కి ఓపెన్ అవుతున్నటువంటి డోర్. ఇది ఈస్ట్ సైడ్కి ఓపెన్ అవుతున్న డోర్ హాల్లో నుంచి. అండ్ ఇక్కడ మనకి వాష్ ఏరియా వచ్చింది. అలానే ఇది నార్త్ సైడ్ సెట్ బ్యాక్, ఫ్రంట్ సైడ్ నుంచి చూపించాను. అండ్ మీకు ఇక్కడ కార్నర్లో చెప్పాను కదా కొంత పెరిగిందని, ఈశాన్య మూల ఆ మాత్రం అలా పెరిగింది, మీకు అర్థమవుతుంది. ఆ ఎండ్ నుంచి చూడండి ఒకసారి అబ్జర్వ్ చేస్తే, అట్లా ఒక 3 feet ఈ ఎండ్కి వచ్చేసరికి 3 feet పెరిగింది అనమాట. ఈశాన్యం పెరిగింది కాబట్టి పాజిటివ్ థింగ్ ఓన్లీ. అండ్ ఈ 2 bedrooms మధ్యలో ఉన్నటువంటి హ్యాండ్ వాష్ ఏరియా యాజ్ వెల్ యాజ్ ఇది హ్యాండ్ వాష్ ఏరియా. ఇది వచ్చేసేసి కామన్ వాష్రూమ్ కమ్ బాత్రూము. ఇది ఇండియన్ స్టైల్లో వచ్చింది. ఇండియన్ స్టైల్లో వచ్చినటువంటి కామన్ వాష్రూమ్ కమ్ బాత్రూమ్. అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూము. చిల్డ్రన్స్ బెడ్రూమ్.
118 గజాల్లో కట్టినటువంటి G+1 వెస్ట్ ఫేసింగ్ హౌసు. షెల్ఫ్స్ ఉన్నాయి, సజ్జ ఉన్నది. ఇది బోడుప్పల్ అంబేద్కర్ స్టాట్యూ నుంచి జస్ట్ మనకి 1 కిలోమీటర్ అండి. 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఇల్లు. కాలనీ మొత్తం సీసీ రోడ్స్, వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ కాలనీ. వీడియో చివరి వరకు చూడండి, పైనుంచి కాలనీ సరౌండింగ్స్ అంతా చూపిస్తాను. ఇది మాస్టర్ బెడ్రూమ్. 27-39.5 సైజులు వచ్చినాయి. ఇది ఫాల్ సీలింగ్ డిజైన్, బీరువా ఏరియా, షెల్ఫ్స్. ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ 27 వచ్చేసరికి మనకి బయట నుంచి చూస్తే 150 స్క్వేర్ యార్డ్స్ హౌస్ లాగా అనిపిస్తుందండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్ కమ్ టాయిలెట్, వెస్ట్రన్ స్టైల్లో వచ్చినటువంటిది. అండ్ ఇక్కడ లో రూఫ్ ఈ విధంగా వచ్చింది. పైన ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ పోర్షను ఓనర్స్ ఉండేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కట్టింది. కింద రెంటల్ ఇచ్చినా కానీ మనకి ఎట్లా లేదన్నా కానీ డబుల్ బెడ్రూమ్ పోర్షన్కి ఇక్కడ ఒక 10,000 వస్తుందండి. 9-10,000 అయితే పక్కా వస్తుంది. ఒకసారి పైకి వచ్చాం, సరౌండింగ్స్ అంతా అబ్జర్వ్ చేయండి. మంచి రెసిడెన్షియల్ కాలనీ, వెల్ ఎస్టాబ్లిష్డ్ కాలనీ, సీసీ రోడ్స్ అన్నీ ఉన్నాయి, అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. జస్ట్ ఒక 400-500 మీటర్స్ నడిస్తే మనము బస్ రూట్కి అందుకోవచ్చు. సరౌండింగ్స్ మొత్తం ఇళ్ళు ఉన్నాయి చూడండి. అన్నీ G+1, G+2లు. రెంటల్ వాల్యూస్ బాగుంటాయి ఇక్కడ. ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్డు ఇది 25 ఫీట్ సీసీ రోడ్డు. ఈ రోడ్డు డైరెక్ట్గా మీకు బస్ రూట్ కనెక్ట్ అవుతుంది. ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాల కోసం నన్ను కాంటాక్ట్ చేయండి. నా పేరు బాలు. 9182321465. మనం హౌసింగ్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. యాజ్ ఐ సెడ్, ఇది రోడ్డు పైనుంచి సరిగ్గా కనపడలేదు. 25 ఫీట్ సీసీ రోడ్డు. థ్యాంక్ యూ వెరీ మచ్.